ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తున్న యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఈజ్ ఏ 360 డిగ్రీ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ ఫర్ యూ. అంటే మీకు అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రిపరేషన్ కూడా కవర్ చేస్తుంది. జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రాపర్గా లైవ్ క్లాసెస్ జరుగుతాయి, వాటి రికార్డింగ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ మీకు రెడీగా 6th నుంచి 12th వరకు ఆల్రెడీ కవర్ చేసి పెట్టాం. కరెంట్ అఫైర్స్ డైలీ లైవ్ క్లాస్ ఉంటుంది. సీసాట్ క్యాట్ ఫ్యాకల్టీతో మీకు సీసాట్ క్లాసెస్ రన్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఎప్పటికప్పుడు వీక్లీ టెస్టులతో పాటు ప్రిలిమ్స్ ముందు ప్రాపర్ టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, డే 1 నుంచి ఆన్సర్ రైటింగ్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించి ఆన్సర్ రైటింగ్ పైన మీకున్న భయాన్ని తొలగించేలాగా ప్రోగ్రామ్ డిజైన్ చేశాం. ఇదంతా కేవలం 60,000 రూపాయలకే, దట్ టు లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా యాక్సెస్ అనేది ఉంటుంది. 1 year 2 years అని కాదు, 5 years పట్టొచ్చు, 6 years పట్టొచ్చు. త్రూఅవుట్ యువర్ జర్నీ ద ప్రోగ్రామ్ విల్ స్టే విత్ యూ. అండ్ ఇది కూడా మీరు ఈఎంఐలో పే చేసుకునే సువర్ణ అవకాశాన్ని కూడా మనం కల్పిస్తున్నాం. ఒకేసారి పే చేయలేని వాళ్ళు 5,000 per month పే చేసి ఈ ప్రోగ్రామ్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. సో ఇవాళ 2 ఎడిటోరియల్స్ ఉన్నాయి యాజ్ యూజువల్. ఒకటి నేను లైన్ బై లైన్ చెప్తాను, రెండవది స్కిమ్మింగ్ చేద్దాం. సో స్కిమ్మింగ్ నేను స్టార్ట్ చేద్దాం. లెట్స్ కంటిన్యూ ద ప్రాసెస్ టుడే ఆల్సో. సో ఇవాళ ఎడిటోరియల్కి వచ్చేసరికి ఎంగేజింగ్ రష్యా. సో రష్యాని ఎంగేజ్ చేయడం. సో చూడండి, ట్రంప్స్ ఓవర్చర్స్ టు పుతిన్ హ్యావ్ స్పర్డ్ బోత్ హోప్స్ అండ్ ఫియర్స్. సో ట్రంప్ పుతిన్కి కొన్ని సిగ్నల్స్ ఇస్తున్నారు. మనం కలుద్దాము, మాట్లాడదాము, వార్ని ఎండ్ చేద్దామని కొన్ని ఇండికేషన్స్, సిగ్నల్స్ ట్రంప్ పుతిన్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓవర్చర్ అంటే ఏంటమ్మా? ఇండికేషన్స్, సిగ్నల్స్, ఏదో చేద్దాము అని ఇవన్నీ ఆయన చేస్తున్నారు. ఓకే, ఇది ఈ ఓవర్చర్స్ అనేవి ఏం చేస్తున్నాయి? హ్యావ్ స్పర్డ్ అంటే ట్రిగ్గర్ చేసాయి. దేన్ని? ఒకవైపు భయాన్ని, ఒకవైపు ఆశని, ఇంకోవైపు భయాన్ని, నమ్మకాన్ని, భయాన్ని. ఓకే, ట్రంప్ ఏమో అసలు పుతిన్ రష్యాకి యుక్రెయిన్కి వార్ ఎప్పటికీ ఎండ్ అవ్వట్లేదు, ఇప్పుడేమో అమెరికా వచ్చి మీడియేషన్ చేస్తానంటుంది. సో అమెరికా రంగంలోకి దిగితే మేబీ వార్ ఎండ్ అవుతుందేమో అన్న హోప్ ఒకవైపు. ఇంకోవైపు కంప్లీట్గా యుక్రెయిన్కి అన్యాయం చేసేస్తారేమో, రష్యాకు అనుకూలంగా మాట్లాడేసి యుక్రెయిన్కి కంప్లీట్గా అన్యాయం చేసేస్తారేమో అన్న భయం ఇంకోవైపు. ఈ రెండింటిని ఒకేసారి స్పర్ అంటే ట్రిగ్గర్ చేసింది ట్రంప్ యొక్క ఓవర్చర్. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ ఓపెన్డ్ ద డోర్ టు నెగోషియేషన్స్ with Russian President Vladimir Putin over ending the war in Ukraine. సో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారు? హ్యాస్ ఓపెన్డ్ ద డోర్ అంటే ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేశారు. దేనికి? నెగోషియేషన్స్కి, చర్చలు జరిగే వాతావరణాన్ని ఆయన క్రియేట్ చేశారు. ట్రంప్ ఎవరితో? పుతిన్తో. ఏ విషయంలో? ఓవర్ ఎండింగ్ ద వార్ ఇన్ యుక్రెయిన్లో జరుగుతున్న వార్ని ఎండ్ చేసే విషయంలో. ఇన్ ఈక్వల్ మెజర్ స్పరింగ్ హోప్స్ ఫర్ పీస్ అండ్ ఫియర్స్. ఒకే లెవెల్లో ఒకవైపు హోప్ ఎంత క్రియేట్ అవుతుందో ఫియర్ కూడా అంతే క్రియేట్ అయ్యే పరిస్థితి ఈక్వల్ మెజర్ అంటే ఈక్వల్ క్వాంటిటీలో జరుగుతోంది. అంటే ట్రంప్ చేసిన ఈ పని ఒకేసారి రెండింటిని క్రియేట్ చేస్తుంది. దట్ మాస్కో వుడ్ యూజ్ ది ఆపర్చునిటీ టు మ్యానిపులేట్ ద సిచ్యువేషన్ టు ఇట్స్ అడ్వాంటేజ్ అగెన్స్ట్ ఎ బిలీగర్డ్ కీవ్ అంటే యుక్రెయిన్ రాజధాని. ఆల్రెడీ యుక్రెయిన్ దెబ్బతిని ఉంది. బిలీగర్డ్ అంటే ఆల్రెడీ దెబ్బతిని ఉంది. ఎంబాటెల్డ్, బిసెట్ దెబ్బతిని ఉంది. సో ఈ టైంలో దానికి వ్యతిరేకంగా ఈ ఆపర్చునిటీని మాస్కో అంటే రష్యా ఉపయోగించుకొని తన అడ్వాంటేజ్కి. సో ఇట్ మైట్ యూజ్ ద ఆపర్చునిటీ టు ఇట్స్ అడ్వాంటేజ్. తనకు అనుకూలంగా ఈ సిచ్యువేషన్ యూజ్ చేసుకునే అవకాశం ఉంది అనే భయాలు కూడా మనకి వస్తున్నాయి. ఫియర్స్ ఏంటా? ఫియర్స్ దట్ మాస్కో వుడ్ యూజ్. మాస్కో అంటే రష్యా ఈ ఆపర్చునిటీని వాడేసుకొని సిచ్యువేషన్ మ్యానిపులేట్ చేసేసి తనకు అనుకూలంగా మార్చేసుకుంటుందేమో అన్న భయాలు కూడా ఒక్కసారిగా మనకి వస్తున్నాయి. While Mr. Trump wrote on social media that on the 90-minute call, both leaders concurred on their desire to stop the millions of deaths taking place. లక్షల కొద్ది చావులు వస్తున్నాయి, ఆ చావులన్నింటినీ మేము ఎలాగైనా ఆపాలి అనే విషయంలో ఇద్దరు ఒకే మాట మీదకి వచ్చామని చెప్పి ట్రంప్ రాశారు. కన్కర్ అంటే ఒక మాట మీదకి రావడం, ఏకాభిప్రాయానికి రావడం. అండ్ దట్ వాషింగ్టన్ అండ్ మాస్కో వుడ్ వర్క్ టుగెదర్ వెరీ క్లోజ్లీ. వాషింగ్టన్, మాస్కో అంటే రష్యా, అమెరికా రెండు కూడా క్లోజ్గా వర్క్ చేస్తాయని కూడా ఆయన చెప్పారు. రష్యా నోటెడ్ దట్, రష్యా ఏమంటోంది? మిస్టర్ పుతిన్ హ్యాడ్ ఎక్స్ప్రెస్డ్ రెడీనెస్ టు రిసీవ్ అమెరికన్ అఫీషియల్స్ ఇన్ రష్యా రిగార్డింగ్ ఏరియాస్ ఆఫ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్, ఇంక్లూడింగ్ ఆఫ్ కోర్స్ ది టాపిక్ ఆఫ్ యుక్రేనియన్ సెటిల్మెంట్.
సో రష్యా ఏమంటుందంటే పుతిన్ ఎక్స్ప్రెస్ చేశారు, ఏం ఎక్స్ప్రెస్ చేశారు, రెడీనెస్, యాక్సెప్టెన్స్ని ఎక్స్ప్రెస్ చేశారు. సో ఏంట యాక్సెప్టెన్స్, రెడీనెస్ రిగార్డింగ్ టు రిసీవ్ అమెరికన్ అఫీషియల్స్ని రష్యాలో మేము రిసీవ్ చేసుకుంటాము. ఓకే, రిగార్డింగ్ ఏరియాస్ ఆఫ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్. దేనికమ్మా అంటే మీరు రష్యాకి రండి, మనం మాట్లాడుకుందాము, మీకు మాకు ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉన్న అంశాలపైన డిస్కస్ చేద్దాము, దానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి పుతిన్ చెప్పడం జరిగింది. వీఆర్ రెడీ అని చెప్తున్నారు. అండ్ యుక్రెయినియన్ సెటిల్మెంట్ గురించి కూడా మాట్లాడుకుందామని కూడా అమెరికాని రష్యా ఇన్వైట్ చేస్తుంది. మిస్టర్ ట్రంప్స్ కాల్ ఇంక్లూడింగ్ స్పెసిఫిక్స్ అనే సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ. సో ట్రంప్ యొక్క కాల్ ఇంక్లూడింగ్ స్పెసిఫిక్స్ అనే సీజ్ ఫైర్ అంటే మీనింగ్ ఏంటమ్మా, కాల్పుల విరమణ అంటే ఈ యుద్ధాన్ని ఆపడం అన్నట్టు. అండ్ ది పాసిబిలిటీ ఆఫ్ దేర్ మీట్ ఇన్ సౌదీ అరేబియా, అలాగే సౌదీ అరేబియాలో కలిసే అవకాశం ఉందా అనే దాని గురించి కూడా డిస్కస్ చేశారు. ఇట్ రిప్రజెంట్స్ ఎ బ్రేక్ ఫ్రమ్ ద స్టేటస్ కో అంటే ప్రస్తుతం ఉన్న స్థితిని స్టేటస్ కో అంటాం. ద కరెంట్ సిచ్యువేషన్. స్టేటస్ కో అంటే అర్థం ఏంటమ్మా, కరెంట్ సిచ్యువేషన్, ప్రస్తుతం ఉన్న స్థితిని మనం స్టేటస్ కో అంటాము. స్టేటస్ కో అంటే ప్రీవియస్ సిచ్యువేషన్, అంటే ఇంతకు ముందు ఉన్న సిచ్యువేషన్ని స్టేటస్ కో అంటాం. స్టేటస్ కో అంటే ద కరెంట్ సిచ్యువేషన్. ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి ఇట్ రిప్రజెంట్స్ ఎ బ్రేక్. అంటే బైడెన్ నేతృత్వంలో ఒక రకమైన రిలేషన్ మెయింటైన్ అయింది, ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఆ రిలేషన్ మారింది అని అర్థం. విచ్ సిన్స్ రష్యా ఇన్వేడ్ అంటే ఆక్రమించుకోవడం, చొరబాటం, ఆక్రమించుకోవడం. యుక్రెయిన్ ఇన్ 2022 has seen the Kremlin face diplomatic isolation and crippling Western and NATO sanctions. సో రష్యా యుక్రెయిన్ని ఇన్వేడ్ చేసినప్పటి నుంచి 2022 నుంచి ఓకే అదేం ఫేస్ చేసింది, ఇట్ హెస్ ఫేస్ డిప్లొమాటిక్ ఐసోలేషన్. దౌత్యపరంగా మిగిలిన దేశాలన్నీ కూడా ఏం చేశాయి, ఐసోలేట్ చేసేసాయి రష్యాని ఒంటరి చేయడం అనేది జరిగింది. క్రిప్లింగ్ వెస్ట్ అండ్ క్రిప్లింగ్ అంటే ఇబ్బంది కలిగించే, డ్యామేజింగ్, వాళ్ళకి చాలా క్రిపుల్ అంటే కుంటితనం. సో క్రిపుల్ చేయడం అంటే కుంటి చేసేయడం, అంటే చాలా ఇబ్బంది పెట్టడం అనమాట. వెస్టర్న్ నేటో శాంక్షన్స్, వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా రష్యా పైన శాంక్షన్స్ విధించాయి. అంటే మీ దగ్గర మేము ఆయిల్ కొనం, మీ దగ్గర మేము గ్యాస్ కొనం, మీతో మేము ట్రేడ్ చెయ్యం, మీతో మేము బిజినెస్ చెయ్యం, ఈ రకంగా రష్యాని ఇబ్బంది పెట్టడానికి రకరకాల ఆంక్షలు విధించడం అనేది జరిగింది. ఆల్దో మిస్టర్ ట్రంప్స్ ప్రీడెసెసర్ అంటే ఆయన కంటే ముందు అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నవారు ఎవరు, జో బైడెన్, had in this context made his administration's view on Mr. Putin clear when he described the Russian president as murderous dictator. సో జో బైడెన్ తన ఒపీనియన్ క్లియర్గా చెప్పేశారు. ఏంటది, రష్యన్ ప్రెసిడెంట్ని మర్డరస్ డిక్టేటర్గా చెప్పారు. అతను ఒక డిక్టేటర్, చావులు కోరుకునే డిక్టేటర్, అతను చంపేసే డిక్టేటర్ అతను అని చెప్పి ఆయన్ని చెప్పడం జరిగింది. అండ్ ప్యూర్ థగ్, ఒక రౌడీ లాంటి అతను, థగ్ అంటారు చూడండి, ఒక రౌడీ లాంటి వ్యక్తి అతను అని చెప్పి బైడెన్ అన్నారు. సో దాని అర్థం ఏంటి, మేము కంప్లీట్గా యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తాము, రష్యాతో మాట్లాడే ప్రసక్తే లేదు అన్న భావం జో బైడెన్ ఎక్స్ప్రెస్ చేస్తే, మిస్టర్ ట్రంప్ హ్యాడ్ ప్రామిస్డ్, ట్రంప్ ఏం ప్రామిస్ చేశారు, ఈవెన్ డ్యూరింగ్ ద క్యాంపెయిన్ లీడింగ్ టు ద 2024 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి ముందు జరిగిన క్యాంపెయిన్లో కూడా ఆయన చెప్పారు, ఏం చెప్పారు, దట్ హీ వుడ్ ఎండ్ ది వార్ విత్ ఇన్ 24 hours ఆఫ్టర్ బీయింగ్ స్వాన్ ఇన్ టు ఆఫీస్. నేను అమెరికన్ ప్రెసిడెంట్ అయిన 24 గంటల లోపు నేను వార్ని ఎండ్ చేస్తాను, యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పి కూడా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పడం జరిగింది. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇంకోవైపు, ఇఫ్ మిస్టర్ ట్రంప్స్ ఎఫర్ట్స్ కమ్ టు ఫ్రూయిషన్, ట్రంప్ ఏదైతే అనుకుంటున్నారో అదంతా నిజమైతే, ఫ్రూయిషన్ అంటే కమ్ టు ఫ్రూయిషన్ అంటే అర్థం ఏంటి, నిజమైతే, మెటీరియలైజ్ అయితే, రియలైజ్ అయితే, it would mark a breakthrough in terms of bringing Mr. Putin to the negotiation table. అది ఒక బ్రేక్ త్రూ తీసుకొచ్చినట్టే ఏ విషయంలో, in terms of bringing Mr. Putin to the negotiating table, an outcome that has so far appeared impossible given Moscow's resolve to press on with its war plans. సో ఇక్కడ ఏమైందంటే పుతిన్ని నెగోషియేషన్ టేబుల్, చర్చలకి ఆహ్వానించడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతూనే వచ్చాయి. ఏదో రకంగా పుతిన్ని చర్చలకు పిలవాలి, కూర్చోవాలి, మాట్లాడాలి, యుద్ధాన్ని ఆపాలని రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు అవి సాధ్యపడలేదు. ఎందుకంటే పుతిన్ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను యుద్ధం కంటిన్యూ చేస్తాననే, ప్రెస్ ఆన్ విత్ అంటే అర్థం ఏంటి, టు కంటిన్యూ డూయింగ్ సంథింగ్. ఏంటి, యుద్ధం చేసే ప్లాన్స్ని కంటిన్యూ చేయడానికి రిజాల్వ్ అంటే పట్టుదలతో ఉండిపోయారు. సో అందువల్ల ఆయన్ని నెగోషియేటింగ్ టేబుల్ అంటే చర్చలకు రప్పించడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ లాగా కనిపించింది. ఎపియర్డ్ ఇంపాసిబుల్, ఇప్పటి వరకు అదొక ఇంపాసిబుల్ లాగా మాకు కనిపించింది. అటువంటిది ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన్ని నెగోషియేషన్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు అనేవి నిజంగా నిజమైతే
రియలైజ్ అయితే అదొక బ్రేక్ త్రూ కింద మనం చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం సాధించలేనిది సాధించినట్టుగా మనం చెప్పవచ్చు. గాట్ ఇట్? On the other hand, the terms of negotiation hinted at so far by the Trump administration make it likely that Ukraine President Volodymyr Zelensky will have to accept an unpalatable outcome. ఆన్ ది అదర్, ఒకవైపు పాజిటివ్గా ఏంటది, ఇప్పటి వరకు చర్చలకు కూడా ముందుకు రాని పుతిన్ని మనం చర్చల వరకు తీసుకొస్తే అది సక్సెస్ కిందే మనం తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలని ఒక ఆస్పెక్ట్. ఇంకోవైపు ద టర్మ్స్ ఆఫ్ నెగోషియేషన్, ఇప్పుడు ట్రంప్ ఇప్పటి వరకు ఇండికేట్ చేసిన నెగోషియేషన్ యొక్క టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉన్నాయంటే, యుక్రెయిన్ ప్రెసిడెంట్ అన్పెలటబుల్ అవుట్కమ్ని యాక్సెప్ట్ చేసి, అన్పెలటబుల్ అంటే అన్సేవరీ అంటే ఆయనకి రుచించని, అంటే ఆయనకి యాక్సెప్టబుల్ గా లేని అవుట్కమ్ అంటే రిజల్ట్, దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి క్రియేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు యుద్ధాన్ని ఆపాలంటే ఏదో అగ్రిమెంట్ చేసుకుంటారు, టర్మ్స్ రాసుకుంటారు, ఆ టర్మ్స్ వీళ్ళకి అనుకూలంగా ఉండకపోవచ్చు, అనుకూలంగా ఉండని టర్మ్స్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ కి రావచ్చు అనేది కైండ్ ఆఫ్ నెగిటివ్ ఆస్పెక్ట్. దిస్ అపియర్స్ ఇన్ఎవిటబుల్, ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్, గివెన్ దట్, ఎందుకు ఇన్ఎవిటబుల్ అది, గివెన్ దట్ యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ Pete Hegseth suggested that no US troops would be committed to Ukraine in any future security arrangement. సో వీళ్ళు ఏం చెప్పారు, యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ ఏం చెప్పారు, సెక్రటరీ అంటే బేసిక్గా మినిస్టర్ అని అమెరికన్ కాంటెక్స్ట్లో. సో ఆయన ఏం సజెస్ట్ చేశారంటే అమెరికన్ ట్రూప్స్ అనేవి యుక్రెయిన్ ఫ్యూచర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్లో యుక్రెయిన్ కోసం అమెరికన్ సైన్యం వెళ్ళరు, మేము కమిట్ చేయమని క్లియర్గా చెప్పేశారు. అండ్ దట్ యుక్రెయిన్ వుడ్ నాట్ బి ఇన్వైటెడ్ టు జాయిన్ నేటో, నేటోలో జాయిన్ అవ్వడానికి యుక్రెయిన్ ఇన్వైట్ చేయమని కూడా చెప్పేశారు. And that the option of Ukraine reverting to pre-2014 borders prior to Russia annexing Crimea would be virtually ruled out. 2014లో రష్యా క్రీమియాని అనెక్స్ చేసింది. క్రీమియా అనేది కూడా యుక్రెయిన్లో ఒక భాగం, అనెక్స్ అంటే తనలో కలిపేసుకుంది రష్యా. సో అంతకంటే ముందు ఎలాగైతే ఉంటుందంటే క్రీమియాని మళ్ళీ యుక్రెయిన్లో కలిపే అవకాశాలు కూడా, రివర్ట్ అంటే టు గో బ్యాక్ టు, అలాంటి కండిషన్స్కి వెళ్ళే అవకాశాలు కూడా వర్చువల్లీ రూల్డ్ అవుట్, ఆ ఛాన్స్ కూడా లేదు. సో ఇప్పుడేమో నెగోషియేషన్ చేసేసి క్రీమియాని మళ్ళీ రష్యా క్రీమియాని ఇచ్చేసేలాగా యుక్రెయిన్లో కలిపేసేలాగా జరుగుతుందంటే జరిగే ఛాన్స్ లేదని కూడా ఇక్కడ చెప్తున్నారు. Indeed, Mr. Zelensky would not be wrong to assume that the US's promise to sustain NATO support for Ukraine for as long as it takes has been unequivocally betrayed by the Trump administration's stance on this subject. In fact, ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ చూడండి, జెలెన్స్కీ వుడ్ నాట్ బి రాంగ్ టు అస్యూమ్. ఇప్పుడు యుఎస్ వాళ్ళు ఇంతకుముందు ప్రామిస్ చేశారు ఎవరికి, యుక్రెయిన్కి, ఏమని, నేటో అనేది మీకు సపోర్ట్ చేస్తుంది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది ఫర్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ టేక్స్, ఎంత కాలం అవసరమైతే అంతకాలం మేము మీకు సపోర్ట్ చేస్తాము అని ఇంతకుముందు మాట ఇచ్చారు. రష్యాతో మీకు జరుగుతున్న యుద్ధంలో నేటో సపోర్ట్ మీకు ఉంటుంది, ఎన్నాళ్ళు అవసరమైతే అన్నాళ్ళు ఉంటుందని చెప్పి ఇంతకుముందు యుఎస్ మాట ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ మాట ఏదైతే ఉందో ఇట్ హాస్ బీన్ అన్ఈక్వివోకల్లీ అంటే వితౌట్ ఎనీ డౌట్, అంటే క్లియర్లీ, బీట్రేడ్ అంటే నమ్మక ద్రోహం చేసేయడం, అంటే ఇచ్చిన మాటని తప్పడం బై ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్టాన్స్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వేరు, జో బైడెన్ ఒకలా ఉండేవారు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వేరే మార్గంలో వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. సో అమెరికా యుక్రెయిన్కి ఇచ్చిన మాట కంప్లీట్గా తప్పినట్టుగా ఉంది అని ఆయన ఎజ్యూమ్ చేసుకున్నా ఆయన రాంగ్ కాదని అర్థం, అంటే అలా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ ఈజ్ కంప్లీట్లీ గోయింగ్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్, వేరే దారిలో ఆయన వెళ్తున్నారు. దిస్ డినూమెంట్ అంటే అర్థం ఏంటమ్మా, కన్క్లూజన్, ఫైనల్ స్టేజ్, క్లైమాక్స్, దాన్ని డినూమెంట్ అంటాం. ఈజ్ లైక్లీ టు హ్యావ్ ఎ ప్రొఫౌండ్ అండ్ డ్యామేజింగ్ ఇంపాక్ట్ ఆన్ ద సెక్యూరిటీ అండ్ ఎకానమీ ఆఫ్ నాట్ ఓన్లీ యుక్రెయిన్ బట్ ఆల్సో ఆఫ్ ద EU. చూసారా ఇక్కడ ఏం రాశారు, ఒకవేళ నిజంగా ఇదే కన్క్లూజన్ జరిగితే, డినూమెంట్ అంటే ఏంటమ్మా కన్క్లూజన్, క్లైమాక్స్, ఫైనల్ స్టేజ్, ఇదే ఒకవేళ జరిగితే ఇది ఇట్ ఈస్ లైక్లీ టు హ్యావ్ ఎ ప్రొఫౌండ్ అండ్ డ్యామేజింగ్, అంటే ప్రొఫౌండ్ అంటే స్ట్రాంగ్ అండ్ డ్యామేజింగ్ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు దేని మీద, ఆన్ ద సెక్యూరిటీ అండ్ ఎకానమీ ఆఫ్ నాట్ ఓన్లీ యుక్రెయిన్ యొక్క సెక్యూరిటీ, యుక్రెయిన్ ఎకానమీ, యుక్రెయిన్ సెక్యూరిటీ మీదే కాదు, బట్ ఆల్సో ఆఫ్ EU, యూరోపియన్ యూనియన్ యొక్క సెక్యూరిటీ అండ్ ఎకానమీ పైన కూడా ఇంపాక్ట్ ఉండొచ్చు, గట్టి ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు. గివెన్ దట్ ద వైట్ హౌస్ హ్యాస్ డిఫాక్టో మేడ్ రష్యన్ టెరిటోరియల్ అగ్రెషన్ ఏ యూరోపియన్ ప్రాబ్లం. ఎందుకంటే వైట్ హౌస్ అమెరికా హ్యాస్ డిఫాక్టో అంటే ఇన్ రియాలిటీ ఏం చేసింది, రష్యన్ టెరిటోరియల్ అగ్రెషన్, రష్యా టెరిటోరియల్ అగ్రెషన్ అంటే అర్థం ఏంటమ్మా, టెరిటరీ పరంగా వేరే దేశాల్లోకి వెళ్ళిపోవడం, చొరబాటు చేయడం,
ఈ ట్రాన్స్గ్రెషన్స్ చేయడం, అగ్రెషన్ చేయడం, ఇదంతా కూడా అది యూరోపియన్ ప్రాబ్లం, అమెరికాకి ఏంటి సంబంధం అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. బేసిక్గా ట్రంప్ ఎటువంటి వ్యక్తి అంటే అమెరికా అన్ని దేశాలకి సపోర్ట్ చేసేసి అందరి ప్రాబ్లమ్స్తో తలదోరు చేసి అందరి కోసం తను నష్టపోవడం ట్రంప్కి ఇష్టం లేదు. జనరల్గా అమెరికాకి ఎందుకు ఎంత పేరు వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించేది. పెద్దన్న పాత్ర పోషించడం అంటే అర్థం ఏంటి? చాలా సమస్యల్లో అది పరిష్కారాలు చూపేది. అండ్ ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ, ఎన్నో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి ఫండింగ్ ఇచ్చేది, తన ఖర్చు పెట్టేది, చాలా రకాలుగా అది బిగ్గెస్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ కాబట్టి అన్ని దేశాలకి సపోర్ట్ ఇస్తూ అవసరమైనప్పుడల్లా తను ఖర్చు పెడుతూ సపోర్ట్ చేస్తూ వచ్చేది. అందువల్ల అమెరికాకు ఆ గౌరవం ఉండేది. కానీ ట్రంప్ కంప్లీట్లీ ఆపోజిట్. ఈ ప్రపంచ దేశాలు మా మీద పడి ఏడుస్తున్నాయి, మా మీద పడి బతికేస్తున్నాయి, వాళ్ళ కోసం అమెరికా నష్టపోతుందన్న భావంతో ట్రంప్ ఉంటారు. ఇప్పుడు రష్యా యూరోప్ మీద పడితే అది యూరోపియన్ ప్రాబ్లం. నేను ఎందుకు దూరాల మధ్యలో అమెరికన్ సైన్యాన్ని ఎందుకు పంపించాలి, అమెరికా డిఫెన్స్ బడ్జెట్ ఎందుకు అవగొట్టేసుకోవాలి, ఇది ట్రంప్ యొక్క మైండ్ సెట్. అది యూరోపియన్ ప్రాబ్లము. అండ్ సీస్ మిస్టర్ పుతిన్ యాజ్ ఎ లెస్ కన్సర్నింగ్ థ్రెట్ దాన్ అన్డాక్యుమెంటెడ్ మైగ్రేషన్ అండ్ ట్రేడ్ డెఫిసిట్స్. సో నాకు పెద్ద థ్రెట్ పుతిన్ కాదు, నాకు పెద్ద థ్రెట్ ట్రేడ్ డెఫిసిట్. అమెరికాకి చాలా మంది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అమెరికా నుంచి ఎవరు ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. సో అమెరికా నుంచి వెళ్ళేవి తక్కువ ఉన్నాయి, అమెరికా లోపలికి వచ్చేవి ఎక్కువ ఉంటున్నాయి. సో ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువ ఉంది, అది నాకు పెద్ద థ్రెట్. అలాగే అన్డాక్యుమెంటెడ్ మైగ్రేషన్ అంటే చూసరికి ఈ మధ్యనంతా కూడా వీసాలు సరిగ్గా లేకుండా అమెరికాలో ఎంటర్ అయిపోతున్నారు చాలా మంది, అది అన్డాక్యుమెంటెడ్ మైగ్రేషన్. అలాంటి వాళ్ళు డిపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు, అవి నాకు పెద్ద థ్రెట్. అంతేగాని నాకు పుతిన్ పెద్ద థ్రెట్ కాదు అని చెప్పి ఆయన భావిస్తున్నారు, ఫీల్ అవుతున్నారు. సో ఈయన మైండ్ సెట్ వేరేలా ఉంది, కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. సో దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ ట్రంప్. ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి అమ్మా. వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? వాట్ ఈస్ ది టోన్ ఆఫ్ ది ఆథర్ ఇన్ ది ప్యాసేజ్? టోన్ ఏంటి? క్రిటికల్ అండ్ స్కెప్టికల్. నో, ఇట్ ఈస్ నాట్ న్యూట్రల్ అండ్ ఫ్యాక్చువల్. కైండ్ ఆఫ్ నెగిటివ్గానే ఉందమ్మా, కంప్లీట్గా పాజిటివ్గా అని చెప్పలేము. ఎందుకంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యుక్రెయిన్కి వ్యతిరేకంగా వెళ్ళే అవకాశం ఉంది. మనకి న్యూట్రల్ అండ్ ఫ్యాక్చువల్లా కనిపిస్తుంది, కానీ సో దీంట్లో కూడా క్రిటికాలిటీ ఉంది. ఎందుకంటే ఎస్పెషల్లీ స్కెప్టిసిజం ఉంది. ఎందుకంటే బయటికి పాజిటివ్గా కనిపిస్తున్నప్పటికీ దీనివల్ల యుక్రెయిన్కి నష్టం కలిగించేలాగా చేయొచ్చు. సో ట్రంప్ యొక్క యాక్షన్స్ కొంచెం తేడాగా ఉన్నాయన్నట్టుగా కనిపిస్తుంది. సో ఆల్దో ఇట్ సౌండ్స్ లైక్ సి, I would still go with B. What is the main idea of the passage? The answer is B. Trump's negotiation with Russia are a positive step. పాజిటివ్ స్టెప్ అని చెప్తూ ఆపేయలేదు ఆర్టికల్లో. పాజిటివ్ స్టెప్ అంటే ఒక రకంగా పాజిటివ్ స్టెప్. ఇప్పటి వరకు అసలు నెగోషియేషన్కే రాని వ్యక్తి నెగోషియేషన్కి వస్తే మంచిదే అన్నట్టుగా చెప్పారు, కానీ అక్కడతో ఆగలేదు. కానీ ద యుఎస్ ఈ షిఫ్టింగ్ ఇట్స్ పాలసీ టువర్డ్స్ రష్యా పట్ల యుఎస్ తన పాలసీ షిఫ్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. విచ్ మే డిసడ్వాంటేజ్ యుక్రెయిన్. దానివల్ల యుక్రెయిన్కి నష్టం జరిగే అవకాశం ఉంది. ఏం చెప్పారు? యుక్రెయిన్కి మేము ట్రూప్స్ పంపించము చెప్పారా లేదా? ఇది పాజిటివ్ అనేది మనం పెట్టకూడదు, ఎందుకంటే ఆ టోన్లో నెగిటివ్ టోనే కనిపించింది పాజిటివ్ టోన్ కన్నా. సో అందుకు సెకండ్ ఆప్షన్ ఇస్ బెటర్. నేటో అనేది మెయిన్ పాయింట్ కాదు. అండ్ పుతిన్ ఈగర్గా ఉన్నారు అనేది మనం చెప్పలేదు, రమ్మంటాడు అంతే ఆయన. సో పుతిన్ మైండ్ సెట్ మనకు తెలీదు.
Which of the following can be inferred from the passage? ప్యాసేజ్ నుంచి మనం ఏమి ఇన్ఫర్ చేయొచ్చు? Answer is C. Trump's negotiations with Putin could potentially weaken Ukraine's strategic position. సో ఈయన పుతిన్తో చేసే నెగోషియేషన్స్ యుక్రెయిన్కి నష్టం కలిగించే అవకాశం ఉంది అని మనకి చెప్పారు ఆర్టికల్లో. అది మనం ఇన్ఫర్ చేయొచ్చు, చెప్పొచ్చు. వాట్ ఈజ్ అన్ అజంప్షన్ అండర్లయింగ్ ఆదర్స్ ఆర్గ్యుమెంట్? ఆదర్ ఆర్గ్యుమెంట్ వెనకాల అజంప్షన్ ఏంటి అంటే ఆదర్ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేసేలా ఉన్న సెంటెన్స్ ఏంటో చెప్పండి. No, 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 no. Answer is D, not C. Any diplomatic engagement with Putin will result in Ukraine's loss. అదేంటది? ఎనీ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ విత్ పుతిన్, పుతిన్తో ఏ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్కి వెళ్ళినా సరే యుక్రెయిన్ లాస్కి దారి తీస్తుంది అనేది కాదు కదా. ట్రంప్స్ నెగోషియేషన్స్ మైట్ లీడ్ టు ఏ పీస్ సెటిల్మెంట్ దట్ బెనిఫిట్స్ రష్యా మోర్ దాన్ యుక్రెయిన్. యుక్రెయిన్ కన్నా రష్యాకి ఎక్కువగా, అంతేగాని యుక్రెయిన్కి ఖచ్చితంగా లాస్ అని కాదు పాయింట్. ఓకే, ఈ సెటిల్మెంట్ రష్యాకి ఫేవరబుల్గా ఉండొచ్చు, యుక్రెయిన్ కన్నా రష్యాకి ఫేవరబుల్గా ఉండొచ్చు అని అంటున్నారు తప్పితే కంప్లీట్గా యుక్రెయిన్కి నష్టం అనేది కాదు కదా పాయింట్. సో కేర్ఫుల్గా ఉండాలి మీరు. డి అనేది బెటర్ ఆన్సర్. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ? ఏది కరెక్ట్? ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్, దీంట్లో కన్ఫ్యూజన్ ఉండదు. నడుము లాగేస్తుందమ్మా, డోంట్ మైండ్. అందుకే కొంచెం నైట్ పడుకునే పొజిషన్ తేడా వచ్చినట్టుంది, వంగుతుంటే లాగేస్తుంది బాగా. యా, ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఈజ్ సి. వెరీ గుడ్. ఏ ఎలా అవుతుంది తేజస్విని? బైడెన్ ప్రీవియస్లీ సాట్ నెగోషియేషన్ విత్ పుతిన్ బట్ ఫెయిల్డ్ చెప్పాడు అసలు ఆర్టికల్లో. జో బైడెన్ నెగోషియేషన్ కోసం ట్రై చేసినట్టు కూడా చెప్పలేదు అసలు. అతన్ని ఒక మర్డరస్ డిక్టేటర్గా అభివర్ణించాడు పుతిన్ని. సో మరి ఆయన ఎప్పుడు ట్రై చేశాడు, ఎప్పుడు ఫెయిల్ అయ్యాడు, దానికి అసలు డిస్కషనే జరగలేదు. ద యుఎస్ ఈస్ షిఫ్టింగ్ అవే ఫ్రమ్ ఇట్స్ ప్రీవియస్ స్టాన్స్. ఇంతకుముందు రష్యాని ఐసోలేట్ చేయాలి అనేది ప్రీవియస్ స్టాన్స్, దాని నుంచి పక్కకి వెళ్ళి ఆయనతో ఎంగేజ్ అవ్వాలని ట్రై చేస్తుంది. సో పద్ధతి మారింది. బైడెన్ హయాంలో జరిగేదానికి వేరే రకంగా ట్రంప్ హయాంలో జరుగుతుంది. వాట్ ఈస్ ది లైక్లీ ఇంపాక్ట్ ఆఫ్ ట్రంప్ స్టాన్స్ ఆన్ యూరోపియన్ సెక్యూరిటీ? ట్రంప్ యొక్క స్టాన్స్ యూరోపియన్ సెక్యూరిటీ పైన ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు? Strengthening Europe's defense against Russian aggression? No.
మేకింగ్ యూరోపియన్ సెక్యూరిటీ ప్రైమరీ రీజనల్ ఇష్యూ రాదర్ దాన్ యుఎస్ కన్సర్న్. ఎస్, యూరోపియన్ సెక్యూరిటీ వాళ్ళ ఇష్యూ, మా కన్సర్న్ కాదు అనేది ఆయన ఉద్దేశం. బిలీగర్డ్ మీనింగ్ ఏంటి? అండర్ కాన్స్టెంట్ డిఫికల్టీస్. ట్రంప్స్ ఓవర్చర్స్ టు పుతిన్ అంటే ఓవర్చర్ అంటే మీనింగ్ ఏం చెప్పాను? ప్రిలిమినరీ నెగోషియేషన్స్, ప్రిలిమినరీ స్టార్టింగ్ లో జరిగేవి. డినూవ్మెంట్ అంటే ఏం చెప్పానమ్మా? ఫైనల్ రెజల్యూషన్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ సిచ్యువేషన్. ఫైనల్ రెజల్యూషన్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ సిచ్యువేషన్. సో లెట్స్ స్కిమ్ దిస్ ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ని స్కిమ్ చేద్దాం టకటక. డ్యూరింగ్ హిస్ విజిట్ టు ఫ్రాన్స్ దిస్ వీక్, సో ఫ్రాన్స్కి విజిట్ చేసిన మోదీ విజిట్ చేశారు. సో మోదీ స్టేటెడ్ దట్ ఇండియా అండ్ ఫ్రాన్స్ కుడ్ బి ఎ ఫోర్స్ ఫర్ గ్లోబల్. సో గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్కి మనం కలిసి పనిచేయొచ్చు అని ఆయన చెప్తున్నారు. ఈ స్టేట్మెంట్కి చాలా సిగ్నిఫికెంట్ జియో పొలిటికల్ కాంటెక్స్ట్ ఉంది. ఎందుకంటే ఈ విజిట్ ఎప్పుడు జరిగింది? మోదీ అమెరికాకి వెళ్ళడానికి ముందు ఈ మీటింగ్ అనేది జరిగింది. సో వేర్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్స్ అన్ప్రిడిక్టబిలిటీ హ్యాస్ రీషేప్డ్ గ్లోబల్ డైనమిక్స్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు ఏం చేస్తుందో మనకు తెలియదు, దానివల్ల గ్లోబల్ డైనమిక్స్ అన్ని మారిపోతున్నాయి. సో మోదీ ఇప్పుడు అమెరికా వెళ్ళబోతున్నారు. దానికంటే ముందు ఫ్రాన్స్ వాళ్ళతో మీటింగ్ జరిగింది. సో ఇది మోదీ యొక్క 6th విజిట్. వైల్ మిస్టర్ మ్యాక్రాన్ హ్యాస్ ట్రావెల్డ్ ఇండియా, ఆయన 3 సార్లు వచ్చారు ఇండియాకి. ఫాస్టరింగ్ దేర్ విజిబుల్ ర్యాపో. సో దీన్ని బట్టి వాళ్ళిద్దరు ర్యాపో అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, అది ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంది. ప్యారిస్లో ఇద్దరు కూడా ఏ యాక్షన్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేశారు, కో-చైర్ అంటే ఇద్దరు కలిసి రన్ చేశారు. బిఫోర్ ట్రావెలింగ్ టు మార్సిలీ దేర్ దే ఇనాగరేటెడ్ న్యూ కొత్త ఇండియన్ కాన్సులేట్ ఇనాగరేట్ చేశారు. మల్టీలేటరల్ థర్మోన్యూక్లియర్ రియాక్టర్ ప్రాజెక్ట్ని విజిట్ చేశారు. అండ్ షిప్పింగ్ కంపెనీని కూడా టూర్ చేశారు. వాళ్ళ డిస్కషన్స్ అనేవి దేని మీద ఫోకస్ చేసాయి? ఆన్ స్ట్రెంథనింగ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ స్ట్రెంథన్ చేసుకోవాలని, మిసైల్ పైన డీల్స్ రివ్యూ చేసుకోవాలని, ఫ్రాన్స్ వాళ్ళ దగ్గర రఫాల్ డీల్ జరిగింది కదా అలాంటివి, అలాగే హెలికాప్టర్ అండ్ జెట్ ఇంజిన్స్ ఈ డీల్స్ అనేవి రివ్యూ చేయాలని చెప్పి కూడా డిస్కషన్ జరిగింది. అలాగే ఇండియన్ మేడ్ రాకెట్ లాంచర్స్ని మేము మీకు ఇస్తామని చెప్పి కూడా ఇండియా ఆఫర్ చేసింది. దెన్ డేస్ ఆఫ్టర్ మోదీ గవర్నమెంట్ అనౌన్స్డ్ అమెండ్మెంట్స్ టు ఇండియాస్ న్యూక్లియర్ లయబిలిటీ లాస్లో ఇండియా అమెండ్మెంట్స్ చేసింది. అది చేసిన కొన్ని రోజులకే బోత్ కంట్రీస్ అగ్రీ టు డెవలప్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అండ్ అడ్వాన్స్ లాంగ్ స్టాల్డ్ సివిల్ న్యూక్లియర్ డీల్. ఇవన్నీ చేద్దాము, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ కలిపి మనం డెవలప్ చేద్దాం అనుకున్నారు. అలాగే అడ్వాన్స్ ద లాంగ్ స్టాల్డ్ అంటే ఆగిపోయిన సివిల్ న్యూక్లియర్ డీల్ 2 దేశాల మధ్య ఆగిపోయింది, దాన్ని అడ్వాన్స్ అంటే ముందుకు తీసుకెళ్లడానికి కూడా నిర్ణయించుకున్నారు. సో లీడర్స్ ఇంకా గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ గురించి కూడా డిస్కషన్ చేశారు. లైక్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్, గాజా కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడుకున్నారు. ఇంకా ద రీఎఫర్మ్ దేర్ కమిట్మెంట్ టు అడ్వాన్సింగ్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. ఓకే, సో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ని ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో కూడా వాళ్ళ కమిట్మెంట్ని మరొకసారి నొక్కి చెప్పారు. రీఎఫర్మ్ అంటే నొక్కి చెప్పడం. అండ్ ఇనిషియేటివ్ ఇన్ విచ్ బోత్ కంట్రీస్ ప్లే కీ రోల్. సో ఇదొక ఇనిషియేటివ్. ఎటువంటి ఇనిషియేటివ్? 2 కంట్రీస్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. దట్ ఈస్ కంటింజెంట్ ఆన్ వెస్ట్ ఏషియన్ స్టెబిలిటీ. కంటింజెంట్ అంటే డిపెండెంట్. ఇది ముందుకు వెళ్ళాలంటే వెస్ట్ ఏషియాలో స్టెబిలిటీ అనేది ఉండాలి. వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో స్టేబుల్గా, యుద్ధాలు ఏమి లేకుండా ప్రశాంతంగా ఉండాలి. మిస్టర్ మ్యాక్రాన్ రిఫర్ టు ఇండియా అండ్ ఫ్రాన్స్ యాజ్ 2 great powers దట్ ఆర్ క్లోజ్లీ అలైన్డ్. ఆయన ఏం ఎలా చెప్పారు? 2 కూడా గ్రేట్ పవర్స్, ఇద్దరు ఆలోచన విధానం కూడా ఒకేలా ఉంటుందని చెప్పారు. ఎంఫసైజింగ్ దట్ వైల్ దే సీక్ స్ట్రాంగర్ ఎంగేజ్మెంట్ విత్ యుఎస్ అండ్ చైనా నెయిదర్ విషెస్ టు బి డిపెండెంట్ ఆన్ ఎనీ వన్ పవర్. ఓకే, 2 దేశాలు కూడా మనకి ఏం చెప్పారమ్మా? యుఎస్ అండ్ చైనాతో స్ట్రాంగ్ ఎంగేజ్మెంట్ కోరుకున్నప్పటికీ ఒకళ్ళ మీదే డిపెండ్ అయిపోయేలాగా ఉండకూడదని 2 దేశాలు అనుకుంటాయి. నెయిదర్ అంటే ఈ 2 దేశాలు కూడా ఒకళ్ళ మీద ఆధారపడేలా ఉండకూడదు అనుకుంటున్నాయి. సో ఇప్పటి వరకు మీరు చూసిన ఈ పారాగ్రాఫ్లో మనకు కనిపించింది ఏంటి? ఇండియా అండ్ ఫ్రాన్స్ 2 మాట్లాడుకుంటున్నాయి. ఏం మాట్లాడుకుంటున్నాయి? మనకు కనిపించింది ఒకవైపు డిఫెన్స్ డీల్స్ గురించి, రియాక్టర్స్ వాటి గురించి మాట్లాడారు. ఇంకోవైపు గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ గురించి కూడా మాట్లాడారు. దే స్పోక్ అబౌట్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ దే స్పోక్ అబౌట్ డిఫెన్స్ రిలేషన్స్. ఇవి ఎక్కువగా మనకు కనిపించాయి. అంటే అలా ఫాస్ట్గా చదివేటప్పుడు సమ్మరైజ్ చేసుకోవాలి. ఒక 1 or 2 లైన్స్లో మనం చెప్పుకోవాలి. బియాండ్ బైలేటరల్ టైస్ బైలేటరల్ అంటే ద్వైపాక్షిక సంబంధాలు కాకుండా బియాండ్ దట్ మిస్టర్ మోదీస్ విజిట్ హ్యాడ్ బ్రాడర్ స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్. విజిట్కి బ్రాడర్ స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి అంటే ఇంకా ఎక్కువ కాన్సిక్వెన్సెస్, స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ అనేవి ఉన్నాయి అంటున్నారు. లీడర్స్ అడ్రస్డ్ గ్లోబల్ ఛాలెంజెస్. మళ్ళీ గ్లోబల్ ఛాలెంజెస్ని అడ్రస్ చేశారు. లైక్ క్లైమేట్ చేంజ్, ట్రేడ్ డిస్రప్షన్స్, అలాగే ఏఐ వల్ల వస్తున్న కొత్త రిస్కులు, వీటన్నిటి గురించి కూడా మాట్లాడారు.
అయితే ఏ కీ ఇష్యూ బోత్ సైడ్స్ రిమైన్ డిస్క్రీట్ అబౌట్ వాజ్ ఆన్ హౌ టు నావిగేట్ రిలేషన్స్ విత్ వాషింగ్టన్. అమెరికాతో రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలనే విషయంలో ఇద్దరు కూడా చెప్పలేకపోయారు. డిస్క్రీట్ అంటే సీక్రెట్గా ఉంచారు, బయటికి ఏమీ చెప్పలేదు దాని గురించి. ఇద్దరు కూడా పాజిటివ్ టైస్ ట్రంప్తో మెయింటైన్ చేయాలని అనుకుంటున్నప్పటికీ ట్రంప్ యొక్క పాలసీస్ అనేవి అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయనే విషయం వాళ్ళకి తెలుసు. వేరీ ఆఫ్ అంటే కేర్ఫుల్ అబౌట్, కాషియస్ అబౌట్ అని వాళ్ళకి తెలుసు. ఆయన ట్రేడ్ విషయంలో టారిఫ్లు వేస్తారు, ఎకనామిక్ యాక్షన్స్ కూడా కొంచెం అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి. గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్లో ఆయన యూనిలేటర్గా ఆయన నచ్చినట్టుగా ఆయన డెసిషన్ తీసుకుంటారు, వేరే వాళ్ళ గురించి పట్టించుకోరు అనేది తెలుసు. మ్యాక్రాన్ ఒక ఇంటర్వ్యూలో మోదీ వెళ్ళిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో హీ డిడ్ నాట్ హోల్డ్ బ్యాక్ ఇన్ క్రిటిసైజింగ్ యూఎస్ పాలసీ. గాజా విషయంలో అమెరికా పాలసీని క్రిటిసైజ్ చేసేశారు. అంటే చేస్తే ఆయన ఏమనుకుంటాడని ఆలోచించలేదు, హీ క్రిటిసైజ్డ్ ఇట్, అసర్టింగ్ దట్ వాట్ ఈస్ నీడెడ్ దేర్ ఈస్ హ్యుమానిటేరియన్ ఆపరేషన్. అంతేగాని రియల్ ఎస్టేట్ ఆపరేషన్ కాదు, ఇక్కడ నుంచి వాళ్ళకి పంపించేయాలి, వాళ్ళని తెచ్చేయాలి, బలవంతంగా తోసేయాలి కాదు, హ్యుమానిటేరియన్ ఆపరేషన్ కావాలని చెప్పి అన్నారు. ట్రంప్ ఇండిపెండెంట్గా రష్యాతో డీల్ చేయడం, చైనాతో డీల్ చేయడం, ఇది కూడా అంటే యూరోప్లో ఉన్న అలాగే ఇండో పెసిఫిక్లో ఉన్న అలైస్ తన ఫ్రెండ్స్తో కన్సల్ట్ చేయకుండా తనకు నచ్చినట్టుగా వెళ్ళడం ఏదైతే ఉందో, అలాగే మల్టీలేటరల్ ఆర్డర్ అంటే ప్రపంచం అంతా ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంది, దాన్ని పట్టించుకోకుండా ఆయన నచ్చినట్టుగా ఆయన బిహేవ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల అదొక లాంగ్ టర్మ్ సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ బిట్వీన్ మోదీ అండ్ మెక్రాన్ అవ్వచ్చు. అంటే ఈ రోజే కాదు, ఫ్యూచర్లో కూడా ట్రంప్ ఎలాగే ఉంటారు. దానివల్ల మళ్ళీ దీని గురించి డిస్కస్ చేసుకునే అవకాశం రావచ్చు. రాబోతున్న నెలల్లో ఇండియా అండ్ ఫ్రాన్స్ విల్ లైక్లీ ఫైండ్ గ్రేటర్ అలైన్మెంట్. రెండు దేశాల మధ్య గ్రేటర్ అలైన్మెంట్ ఉండొచ్చు ఇన్ దేర్ షేర్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ దేర్ పర్సూట్ ఆఫ్ కొలాబరేటివ్ సొల్యూషన్స్. కొలాబరేటివ్ అంటే కలిసి చేసే సొల్యూషన్స్ని, పర్సూ అంటే ఫాలో అవ్వడంలో కావచ్చు, లేదా గ్లోబల్ ఛాలెంజెస్ని అర్థం చేసుకునే విధానం. ఇద్దరికి షేర్డ్ అండర్స్టాండింగ్ కైండ్ ఆఫ్ రెండు దేశాలకి ఒకే రకమైన అభిప్రాయంతో ఉన్నాయి. ఆ విషయంలో ఇంకా గ్రేటర్ అలైన్మెంట్ ఒకేలాగా వెళ్ళే అవకాశాలు రానున్న రోజుల్లో ఉండొచ్చు. ఇది క్విక్ రీడింగ్ ఆఫ్ ది ఆర్టికల్. దీని మీద మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాను. నేను క్విక్ రీడింగ్తో క్వశ్చన్ ఇచ్చాను, మీరు ట్రై చేయండి, ఆన్సర్ చేయగలుగుతారో లేదో. వెరీ ఈజీ క్వశ్చన్. ద ఆన్సర్ ఈజ్ ఏ. సో డిస్కస్ చేసిందంటే డిఫెన్స్ డీల్స్ గురించి మాట్లాడారు, న్యూక్లియర్ డీల్స్ గురించి మాట్లాడారు, అలాగే గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ గురించి కూడా డిస్కషన్ జరిగింది. అంటే మనం క్విక్ రీడింగ్ ఇచ్చినా సరే మనం పట్టేయచ్చు. క్విక్ రీడింగ్ మనం ప్రాపర్గా చేస్తే వీ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ క్వశ్చన్స్. మెయిన్ ఐడియాని మనం పట్టేయచ్చు, పెద్ద కష్టం ఏమీ కాదు. ఇండియాని డామినెంట్ పవర్గా ఎస్టాబ్లిష్ చేయాలి, అలాంటి డిస్కషన్ ఏం జరగలేదు. ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి కూడా డిస్కషన్ జరగలేదు, అండ్ పీస్ టాక్స్ గురించి కూడా డిస్కషన్ జరగలేదు. సో ఆన్సర్ ఈజ్ ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్ని డిఫెన్స్ అండ్ న్యూక్లియర్ డీల్స్తో మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి. గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ గురించి కూడా డిస్కషన్ అనేది చేశారు, అంతే. అలాగే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ మీ డైరెక్ట్లీ. సో 1-on-1 మెంటర్షిప్, ఎవరికైనా సరే పర్సనల్ గైడెన్స్ కావాలి యూపీఎస్సీ ప్రిపరేషన్లో, ప్రతి స్టెప్లో మీకు చేదోడు వాదోడుగా ఉండాలి అనుకుంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఇది మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇది స్వయంగా నేనే ప్రొవైడ్ చేస్తాను. ద ఫీ ఫర్ దిస్ ఈజ్ 10,000 rupees. It comes with lifetime validity.